ఫ్రెండ్స్ ఇది లైన్ టెస్టర్. ఈ లైన్ టెస్టర్తో మనం స్విచ్ బోర్డులు బిగించడానికి అలాగే స్విచ్ బోర్డులో పవర్ ఉందా లేదా అని చెక్ చేయడానికి కూడా మనం ఈ లైన్ టెస్ట్ అనేది ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కాంబినేషన్ కటింగ్ ప్లేయర్. దీంతో మనం వైర్ కట్ చేయడానికి అలాగే వైర్ని జాయిన్ చేయడానికి కూడా మనం ఈ కటింగ్ ప్లేయర్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వైర్ కట్టర్. దీన్ని మనం స్ట్రిప్పర్ కూడా అంటాము. దీంతో మనం డిష్ వైర్ని కట్ చేయడానికి అలాగే కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ వైర్ స్ట్రిప్పర్ అనేది వైర్లు కట్ చేయడానికి అలాగే వైర్ని స్లీవ్ తీయడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్క్రూ డ్రైవర్. దీంతో మనం స్క్రూని బిగించడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సైడ్ కట్టర్. ఈ సైడ్ కట్టర్తో మనం స్విచ్ బోర్డులో లూపింగ్ చేసిన వైర్స్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్పిరిట్ లెవెల్. ఈ స్పిరిట్ లెవెల్తో మనం స్విచ్ బోర్డ్ షీట్ను బిగించేటప్పుడు స్విచ్ బోర్డ్ షీట్లు లెవెల్ ఉందా లేదా అని మనం చెక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హ్యామర్. ఈ హ్యామర్తో మనం ఎలక్ట్రికల్ గాడీలు కొట్టడానికి అలాగే మేకులు కొట్టడానికి కూడా దీన్ని మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్లాట్ సిజిల్. ఈ ఫ్లాట్ సిజిల్తో మనం గాడీలు కొట్టడానికి ఈ ఫ్లాట్ సిజిల్ని అయితే ఉపయోగిస్తాము. దీన్ని మనం ఫ్లాట్ శానం కూడా అంటాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పాయింట్ సిజిల్. ఈ పాయింట్ సిజిల్తో మనం కాంక్రీట్ని పలుకొట్టడానికి ఇది యూజ్ అవుతుంది. సో దీన్ని మనం గుండు శానం అని కూడా అంటాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెజరింగ్ టేప్. ఈ మెజరింగ్ టేప్తో మనం కొలతలను కొలవడానికి దీన్ని మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కంటిన్యూటీ టెస్టర్. ఈ టెస్టర్తో మనం వైర్ సరిగా ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మల్టీపర్పస్ డిజిటల్ టెస్టర్. దీనితో మనం వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు 220 వోల్టేజ్ దాకా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కాంటాక్ట్ వోల్టేజ్ టెస్టర్. ఈ వోల్టేజ్ టెస్టర్ని మనం కరెంటు దగ్గరికి తీసుకెళ్ళగానే మనకి సౌండ్తో పాటు ఇండికేటర్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్పానర్. ఈ స్పానర్తో మనం నట్టు కానీ బోల్టాలు కానీ టైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రోటరీ హ్యామర్ డ్రిల్లింగ్ మిషన్. ఈ డ్రిల్లింగ్ మిషన్తో మనం గోడకి డ్రిల్లింగ్ చేయడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి యాంగిల్ గ్రైండర్. దీన్ని మనం వాల్ కటింగ్ మిషన్ కూడా అంటాము. సో దీంతో మనం గోడను కట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి క్రింప్ టూల్. ఈ టూల్తో మనం వైర్కి లగ్గల్ని బిగించడానికి దీన్ని మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్ప్రింగు. ఈ స్ప్రింగ్తో మనం ఎలక్ట్రికల్ పైప్లో మనం వైర్లు లాగడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీకు ఏమైనా సందేహాలున్నా కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.